అంతా నాకే తెలుసు, అంతా నేనే చేస్తాను, నేనే సర్వం, నేనే కింగ్ అనుకున్న వాళ్ల కథ మారిపోయింది. గత 10 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ కథే వేరు. ఆయన స్టైల్ అంతా రాజరికం. రాజకీయం చేయడం తనకే తెలుసు అనుకున్నారు. తనంత మేధావి ఎవరూ లేరన్న ఊహల్లో ఉండిపోయారు. ఇప్పుడు ఒక్క ఓటమితో అసలు మొత్తం సీన్ కళ్ల ముందు కదలాడుతోంది. అధికార కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు ఎంచుకున్న అస్త్రాలన్నీ విఫలమవుతున్నాయి. రైతుల సమస్యలు, కరెంటు కోతల్లో ఆయన రాజకీయం బూమరాంగ్ అయింది. అంతా నాకే తెలుసు, అంతా నేనే చేస్తాను. ఇంటా గెలవలేను, కానీ రచ్చ గెలుస్తా. ఎన్నడూ లేనిది రైతుల వద్దకే పెద్ద అయిపో. కట్ చేస్తే పప్పులో కాలేసిన అపర మేధావి. కరెంటు విషయంలోనూ సేమ్ సీన్. అనుకున్నదొక్కటి, అవుతున్నది మరొకటి. మొన్న పొలంబాట కార్యక్రమంలో కేసీఆర్ డ్రామాలు, నేడు కరెంటు విషయంలో అబద్ధాలు. ఆయన చేస్తున్న వరుస విమర్శలకు కాంగ్రెస్ ప్రూఫ్తో సహా బయటపెడుతోంది. దీంతో గులాబీ బాస్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధికారం కోల్పోయిన డిప్రెషన్లో ఉన్న కేసీఆర్ చాణక్యం పనిచేయడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార కాంగ్రెస్ ఇరుకున పెట్టేందుకు ఎంచుకున్న అస్త్రాలన్నీ విఫలమవుతున్నాయి. ఏం చేసినా అంతా బూమరాంగ్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్న జరిగిన పొలంబాట నుంచి నిన్నటికి నిన్న జరిగిన కరెంటు కోతల గురించి ఆయన చేసిన విమర్శలు ఆయనకే తలనొప్పిగా మారాయి. తెలంగాణలో పవర్ కట్స్ అంటూ బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపింది. మహబూబ్ నగర్ లోని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంటు పోయిందని ట్విట్టర్లో చెప్పారు కేసీఆర్. రోజుకు 10 సార్లు కరెంటు పోతుందని తనతో ఎమ్మెల్యేలు చెప్పినట్లు చెప్పారు. రాష్ట్రంలో చాలా విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయని కేసీఆర్ అన్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని ట్వీట్ చేశారు కేసీఆర్. అయితే కేసీఆర్ ట్వీట్ పై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. విచారణకు వెంటనే ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన మహబూబ్ నగర్ విద్యుత్ అధికారులు ఇలాంటి పవర్ కట్స్ లేవని తేల్చి చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ నివాసం ఉంటున్న ప్రాంతంలో చెక్ చేశామని, విద్యుత్ సబ్స్టేషన్లో కూడా రికార్డులను చెక్ చేశామన్నారు. నిన్న ఎలాంటి పవర్ కట్స్ లేవని విద్యుత్ అధికారులు క్లారిటీ ఇచ్చారు. లేనిపోని అబద్దాలతో కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. మొన్న సూర్యాపేటలో కరెంటు పోయిందని అబద్ధం చెప్పారు. ఇవాళ మహబూబ్ నగర్లోనూ ఇప్పుడు అవే అబద్దాలు చెప్పారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు మరీ ఇంత అధికార దాహం ఎందుకని ప్రశ్నించారు. ఓడిన తర్వాత కూడా ఆయనకు ఇంకా గర్వం తగ్గలేదన్నారు సీఎం రేవంత్. ఆయన మహబూబ్నగర్ పోయిందంట, తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. నువ్వేమన్నా బకాసూరు, నువ్వు అరనాయన రోజంతా తిననీకే? ఎంతసేపు తింటాం? 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం తిండి తింటే. సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని. నేను మా అధికారులు అడిగితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన. సూర్యాపేటలో అట్లట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పారు. అంటే ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత అసహనం, ఇన్ని అబద్ధాలు ఎందుకు? ఏం కొట్టుకపోయింది? ఏం మునిగిపోయింది? ఏం అధికారం లేకపోతే సస్తమా? ఏమవుతుందా? ఊపిరాకి చచ్చిపోతావు. సరిగ్గా గత నెలలో కూడా ఇలాగే జరిగింది. సూర్యాపేటలో కేసీఆర్ మీటింగ్లో ఉన్నట్టుండి కరెంటు పోయింది. దీంతో కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇలాంటి పవర్ కట్ ఉంటుందని చెప్పారు. ఇలాగే పోతూ వస్తూ ఉంటుందని సెటైర్లు వేశారు.
దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ మాట్లాడుతుండగానే మైక్ ఆగిపోవడానికి కారణం జనరేటరేనని చెప్పారు. ఆ రోజు సూర్యాపేట డివిజన్లో 30 సెకండ్లు కూడా కరెంటు కట్ కాలేదని, కానీ కరెంటు పోయిందని కేసీఆర్ సిగ్గు లేకుండా చెప్పారని ఫైర్ అయ్యారు. ఇక విద్యుత్ గురించి మాట్లాడాడు. ఆయన సూర్యాపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగింది. అసలు ఎంత సిగ్గులేనోడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులు అడిగిన. విద్యుత్ అధికారులు చెప్పారు, సార్ ఆయన ఉన్న ఏరియాలో కదా సూర్యాపేట టౌన్లో ఏ సబ్ స్టేషన్లో కూడా 30 సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి. ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్తో పెట్టుకున్నాడు. ఆయన పెట్టిన మైకు ఆడ పెట్టిన సమావేశాన్ని కరెంటు కనెక్షన్ లేదు, జనరేటర్ కనెక్షన్ ఉంది. నీ జనరేటర్లో ఎవడు పుల్ల పెట్టిండో, నీ పార్టీలో ఎవడు కట్టే పెట్టిండో, ఆ 3 అడుగుల జగదీశ్వర్ రెడ్డి పడనోళ్ళు ఆ జిల్లాలో బొచ్చడి మంది ఉన్నారు. ఎవడు ఆ కనెక్షన్ వీకిండో, ఎవడు కనెక్షన్ పెట్టిండో ఎవడికి తెలుసా? నీ దాంట్లో ఉన్న బొక్కలు నువ్వు చక్కగా చూసుకోక ఇక చూసినావు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు తీసిరని. ఇక కరెంటు విషయం ఇలా ఉంటే కరువుకు కాంగ్రెస్ కారణమని బదనం చేయడంతో పాటు రైతులను ఆదుకోవాలనే డిమాండ్తో కేసీఆర్ రైతు రాజకీయం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయన పొలం బాట పట్టారు. ఏప్రిల్ 2న 3 జిల్లాలో పర్యటించిన గులాబీ బాస్ ఏప్రిల్ 5న కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. కాంగ్రెస్ హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ, 500 బోనస్ ప్రకటించాలని, పంటలు ఎండి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కేసీఆర్ డిమాండ్లు బాగానే ఉన్నా అవి ఆయన వైఫల్యాలనే రైతులకు గుర్తు చేస్తున్నాయి. అంతేకాదు రైతుల పరామర్శ సమయంలోనూ ఆయన పప్పులో కాలేస్తున్నారు. కేసీఆర్ చేపట్టింది పొలం బాటేనా? క్రియేటెడ్ బాధలతో ప్రీ ప్లాన్ ప్రోగ్రామా? ఎందుకంటే ఆయన పర్యటనలో పడిన డ్రామాలు అలా ఉన్నాయి. మరి పొలాలకు యజమానులు కాని వారిని రైతులుగా చిత్రించారు. సీన్ రక్తి కట్టించడానికి బాగానే ప్రయత్నించారు గులాబీ బాస్. కానీ నిజం నిప్పు లాంటిది. అసలు వాస్తవం వెలుగులోకొచ్చింది. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని జనగామ జిల్లాలోని దారావత్ తండాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించారు. 532 సర్వే నెంబర్లో కేవలం ఎండిపోయిన అరెకరం పొలం పరిశీలించి అక్కడే ఉన్న మహిళా రైతు సత్యమ్మతో మాట్లాడారు. 6 ఎకరాలు వరి పొలం వేశానని, కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల పంట మొత్తం ఎండిందని చెప్పింది సత్యమ్మ. ఆ పంట పొలాల్ని చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పంటలు ఎండిపోతున్నాయని గగ్గోలు పెట్టారు మాజీ సీఎం కేసీఆర్. సీన్ కట్ చేస్తే ఆ భూమి ఆ మహిళది కానే కాదు. ఆ మహిళకు అల్లుడు వరుస అయ్యే వ్యక్తికి చెందిన భూమి అది. ఆ భూమి హైవే పక్కన ఉండడంతో వ్యాపార నిమిత్తం ఆ భూమిలో బోర్లు వేసుకున్నారే తప్పితే వ్యవసాయ ఉపయోగం కోసం కాదని స్పష్టమైంది. దీనికి అల్లుడు భూమిలో అరువుగా ఆ మహిళను దింపి గులాబీ బాస్ ఆడిన నాటకం అంతా ఇంతా కాదు. కేసీఆర్తో మాట్లాడిన మహిళ రైతు సత్యమ్మకు అసలు సంబంధం లేదు. 6 ఎకరాల వరి పొలం సాగు చేయగా 6 ఎకరాలు ఎండిపోయిందని సత్యమ్మ చెప్పింది కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి డైరెక్షన్లోనే అని తెలిసింది. సత్యమ్మకు 2 ఎకరాలకు మించి భూమి లేదు. అందులో 5 గుంటలు మాత్రమే ఎండిపోయింది. అది కూడా బోరు నీళ్లు పారించకపోవడంతో ఎండిపోయినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ పొలం బాట డ్రామా తెలుసుకున్న అసలు యజమాని బానుతు కిరణ్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఎర్రబెల్లిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోర్పోకలు మీరు చూపించడానికి మీరెవరు? నా భూమిలో రావడానికి మీరెవరు? మీకు ఎవరిని అడిగిపోయి మీరు ఈ పర్మిషన్ తీసుకున్నారు? కేసీఆర్ నా భూమిలోకి రావడం ఏంది? దయాకర్ రావు రావడం ఏంది? హరీష్ రావు రావడం ఏంది? సత్యవతి రావుతో రావడం ఏంది? నా భూమిలో వచ్చి మీరు సాయం చేసిన చెందిన నాకు సాయం చేస్తే నాకు సంతోషం ఉంటుంది, కానీ వేరే వాళ్ళకి సాయం చేసి వెళ్ళిపోతే మరి మాకు చుచ్చు పెట్టి మీరు పోయి బంగాళాలో కూర్చుంటే ఎట్లా మా పరిస్థితి? అది ముచ్చట మాత్రం నేను డైరెక్ట్ చెప్తున్నా. ఒకటి చేయాలదలుచుకుని ఉంటే అందరికి సాయం చేయండి. మాదొక్కటి పంట నష్టం అనేది అందరికి ఇవ్వాలనుకున్నారు, అందరికి ఇవ్వండి. మీరు పార్టీ నుండి ఫండ్ ఇస్తా అంటారు, ఇవ్వండి, సంతోషమే. ఇలాంటి
ఉన్న ప్రభుత్వం కూడా కొద్దిగా తెలుసు, అరే వాళ్ళు సొంత పార్టీ నుండి పండిస్తున్నారని. మీరు 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 ఇచ్చే కృషికి ఎతడి ఉన్న పార్టీ వాళ్ళు కూడా సంతోషంగా వాళ్ళు కూడా సహకరించి వాళ్ళు కూడా మాకు కూడా కోఆపరేట్ చేస్తారు. పొలం బాట కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ కేవలం ఎండిన పొలాల్లో మాత్రమే రైతులను పర్యటించి పక్కనే ఉన్న పచ్చని పొలాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఎండకు ఎండిన పొలాలు మాత్రమే. ఎండిన పొలాలేనా, పచ్చని పొలాలని కూడా ఒకసారి చూడండి అంటూ కౌంటర్ ఇస్తున్నారు హస్తం నేతలు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ అయితే ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌస్ లో గడిపిన కేసీఆర్ కు ఉన్నట్టుండి రైతులపై ఇంత కరుణ ఎందుకు కురిపిస్తున్నారు? కరెంటు విషయంలో ఎప్పుడూ లేనిదే ఎందుకు ఇంత శ్రద్ధ పెట్టారు అన్నదే ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. కేసీఆర్ ఇలా జిల్లాల బాట పట్టడానికి చాలా రీజన్స్ ఉన్నాయంటున్నారు అనలిస్టులు. మొదటిది, త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలు. 2, కల్వకుంట్ల కుటుంబ సభ్యులపై ఉన్న కేసులు. 3, ఫోన్ టాపింగ్ కేసులో రోజురోజుకు జరుగుతున్న పరిణామాలు. 4, పార్టీని వీడుతున్న నేతలు. ఇలా అనేక సమస్యలతో ప్రస్తుతం బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అందుకే కేసీఆర్ జనం మధ్యకు వచ్చారని జనం గుసగుసలాడుకుంటున్నారు. వీక్షణంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.